హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో కూడా మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగానే మరికొన్ని కొత్త మాటలు తెలుగు టు ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, కంటి వైద్యుడు అంటే ఆఫ్థాల్మాలజిస్ట్. నెంబర్ 2, మానసిక వైద్య నిపుణుడు అంటే సైకియాట్రిస్ట్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, మీరు టైంకి వస్తే మనం వెళదాం. నెంబర్ 2, మీరు టైంకి వచ్చి ఉండాల్సింది. సో ఈ రెండు తెలుగు సెంటెన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ముందుగా ఫుట్వేర్ రిలేటెడ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఆమె శాండిల్స్ వేసుకుంది లేదా చెప్పులు వేసుకుంది. షీ హ్యాస్ పుట్ ఆన్ శాండిల్స్. లేదా ఇలా కూడా చెప్పచ్చు, షీ వోర్ స్లిప్పర్స్. శాండిల్ మడమ ఊడిపోయింది లేదా విరిగిపోయింది. మీరు శాండిల్స్ ప్లేస్లో షూస్ లేదా చెప్పల్స్ అంటే స్లిప్పర్స్, మీకు ఏది కావాలంటే అది అప్లై చేసుకోండి. The heel of the sandal has come off. లేదా ఇలా కూడా చెప్పచ్చు, The heel of the sandal has broken off. అదే స్లిప్పర్స్ చెప్పాలనుకుంటే The heel of the slipper has broken off. స్ట్రాప్ తెగిపోయింది. సో చెప్పులకి స్ట్రాప్ ఉంటుంది కదా. My strap broke. అవి బాగు చేయించుకోవాలి. They need to be fixed లేదా they need to be repaired. లేదా ఇలా కూడా చెప్పచ్చు, I have to get my slippers fixed. నా స్లిప్పర్స్ అరిగిపోయాయి. My slippers are worn out. ఇక్కడ వేర్ అవుట్కి V3, వోన్ అవుట్ అని వాడాము. నా షూస్ చాలా త్వరగా అరిగిపోతున్నాయి, నేను బాగా వాడేశాను. మై షూస్ ఆర్ వేరింగ్ అవుట్ ఫాస్టర్, ఐ హ్యావ్ వోన్ దెమ్ సో మచ్. చెప్పులు విప్పేసిరా. టేక్ ఆఫ్ యువర్ స్లిప్పర్స్ అండ్ కమ్. ఈ చెప్పులు నావి కావు, పట్టేస్తున్నాయి. These slippers are not mine, they feel uncomfortable. లేదా ఇలా కూడా చెప్పచ్చు, They do not fit properly. నేను షూస్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతాను. I spend more money on shoes. ఇప్పుడు కొన్ని నార్మల్ సెంటెన్సెస్ చూద్దాం. అతను జోక్ చేస్తున్నాడు. He is cracking a joke. అతను గడ్డం పెంచుకుంటున్నాడు. He is growing a beard. అతను మీసం మెలిపెడుతున్నాడు. He is stroking his mustache. నేను పువ్వులు కోస్తున్నాను. I'm plucking flowers. నేను పువ్వులు మాలగా గుచ్చుతున్నాను అంటే మాల కడుతున్నాను అని. I'm making flowers into a garland. ఆమె జడలో పువ్వులు పెట్టుకుంది. She wore flowers in her hair. ఆమె వగర్చుతుంది. She is panting. నేను మొక్కలకు నీళ్లు పోస్తున్నాను. I'm watering the plants. వాళ్ళు మందుగుండు సామాగ్రి కాల్చుతున్నారు. They are bursting crackers. ఆదివారం ఇక్కడ సంత జరుగుతుంది. There is a shandy here on Sunday. సో ఫ్రెండ్స్, క్లాస్ విన్నారు కదా. మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా సరే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.